'పాడతా తీగ'లో ఇది ఇది పాడడం అని కాకుండా బాలుగారు నీకు దేవుడు అని చెప్పావు కదా! అంటే ఆయన 'పాడతా తీగ' ముందు రాకముందే ఆయనకు నువ్వు భక్తుడివా? లేకపోతే 'పాడతా తీగ' వచ్చాక నిన్ను ఆయన బాగా అప్రిషియేట్ చేశాక ఆయనకి భక్తుడివయ్యావా? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి. నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను. నాకు పాట అనేది తెలిసింది అప్పటి నుంచే. అన్నమయ్య సినిమా వచ్చినప్పుడు నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను. అప్పటి నుంచి అన్నమయ్య ఫస్ట్ నేను నేర్చుకున్న పాట అదివో అల్లదివో సాంగ్. నా లైఫ్లో నేను నేర్చుకున్న మొట్టమొదటి పాట. అప్పుడు ₹2 పెట్టి ఈ రోజ్ కలర్లో కొన్ని సినిమా పాటల పుస్తకాలు అమ్మేవాళ్ళు. ఆ పుస్తకం తెచ్చుకునేవాడిని. అందులో అదివో అల్లదివో అనే కీర్తన నేర్చుకునేవాడిని అనమాట. అప్పటి వరకు నాకు అన్నమాచార్య కీర్తన అంటే కూడా తెలియదు అసలు. తర్వాత ఆ సినిమా చూసిన తర్వాత ఓహో అన్నమాచార్యులు వారు ఒక ఆయన ఉన్నారు, ఆయన వెంకటేశ్వర స్వామి మీద కొన్ని 32,000 కీర్తనలు రాశారు అని తర్వాత తెలిసింది నాకు. అంటే నువ్వు క్లాసికల్ నేర్చుకున్నావు? క్లాసికల్ నేను పెద్దగా నేర్చుకోలేదు. పాడుతదిగ టైంలో కూడా నెల్లూరులో మా గురువు గారు డివి సురేశ్వరరావు గారు ఉన్నారు. వారి వద్ద ఒక 6 months పాటు నేను బేసిక్స్ అయితే నేర్చుకున్నాను. అంటే బేసిక్స్ నేర్చుకోవడం జరిగింది. కానీ ఇలా ఇంత గమకాలు ఇవన్నీ పాడడం మరి ఎట్లా పాసిబుల్ అయింది? నా సొంత కృషి, అది సొంత ప్రాక్టీస్. అది తర్వాత నా తండ్రి కొప్పోలు శ్రీరాములు గారు ఇచ్చినటువంటి గాత్రం. అంటే ఈ పద్యాల వల్ల అది సాధ్యం. అంటే నాన్నగారు పాడేవారా? అద్భుతంగా పాడేవారు. అద్భుతమైన గాయకుడు ఆయన. కాకపోతే ఆయన వృత్తిరీత్యా డాక్టర్ ఆయన, కానీ ఇలా ఫైన్ ఆర్ట్స్ మీద చాలా ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. అందుకే ఇంత ఎంకరేజ్ చేశారు. నేను ఎంకరేజ్ చేశారంటేనే తెలుస్తుంది ఆయనకి ఆర్ట్ మీద ఎంత. ఒకానొక టైంలో నన్ను ఎంత ఎంకరేజ్ చేసినా నేను దీన్ని ఈ మ్యూజిక్ని ఒక ప్రొఫెషన్గా ఎంచుకుంటాను. మా ఫాదర్ కూడా నాకు సపోర్ట్ చేయలేదు. అంటే ఈరోజు ఓపెన్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సపోర్ట్ చేయలేదు. కానీ ఈ మ్యూజిక్లోకి వచ్చిన తర్వాత నేను నిలదొక్కున్నటువంటి పరిస్థితిని చూసి మా ఫాదర్ కూడా ఓకే వీడు ఎక్కడికి వెళ్ళినా బతకగలడు. నేను మా నాన్న కళ్ళ ముందే దేశ విదేశాల్లో తిరుగుతూ ఉండేవాడిని. ప్రోగ్రామ్స్ చాలా బిజీగా ఉండేవాడిని. మా మా ఇంటికి సంబంధించినటువంటి మెయిన్ థింగ్స్ ఏంటంటే మెయిన్ ఒకేషన్స్ ఏంటంటే మా ఇద్దరు అక్కల మ్యారేజెస్ కూడా నేను దగ్గరుండి చేశాను. మా నాన్నకి చాలా అంటే చాలా సహాయపడ్డాను ఆ విషయంలో, ఫైనాన్షియల్గా. అంటే ఒక కొడుకుగా నువ్వు చాలా సపోర్ట్ చేసావు. ఇదంతా నేను సంగీతం వల్ల సాధించగలిగాను. నాకు వేరేది అయితే నేను అంత త్వరగా నేను ముందుకు రాగలిగేవాడిని కాదేమో, టైం పట్టేదేమో. కానీ సంగీతాన్ని నేను నమ్ముకోవడం వల్ల నేను త్వరగా సక్సెస్ కాగలిగాను. నా ఫ్యామిలీని కూడా త్వరగా నేను పైకి రాగలిగాను అనమాట. అది చూసి మా ఫాదర్ నన్ను ఆనందపడ్డారు అనమాట. ఇప్పుడు చాలా మంది నన్ను తల్లిదండ్రులను కూడా తప్పు పట్టకూడదు ఇక్కడ. ఎందుకంటే మనల్ని కని పెంచి పోషించి చదువులు చెప్పించి ఇంత దూరం తీసుకొస్తున్నప్పుడు మన మీద సర్వ హక్కులు ఉండేటువంటి మనుషులు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారు అంటే అది తల్లిదండ్రులు ఇద్దరు మాత్రమే. తర్వాత గురువు. ఓకే, మన మీద సర్వ హక్కులు ఉండేది కేవలం తల్లిదండ్రులు మాత్రమే. వాళ్ళు కొట్టినా భరించాలి, తిట్టినా భరించాలి. వాళ్ళు చెప్పిన మాటను కూడా మనం లెక్క చేయకుండా పక్కన పెట్టడానికి వీల్లేదు, తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనల్ని కన్నారు, పెంచారు, పోషించారు. సో నేను చెప్పేది చాలామంది కూడా ఇదే అనమాట. మీ ఫాదరు ఒకవేళ మీ మదర్ ఒప్పుకోకపోతే, ఏదైనా మీకు నచ్చినటువంటి రంగంలోకి మీరు వెళ్తుంటే ఒప్పుకోకపోతే వాళ్ళని ఒప్పించి మీరు ఇందులోకి రండి. లేదా అందులో వాళ్ళకి సంబంధించిన దాంట్లో ప్రూవ్ చేసి చూపించి ఎస్ నేను మీకు నచ్చినట్టు ప్రూవ్ చేశాను, నాకు ఇష్టమైన దాంట్లో ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నాను, అందులోకి నేను వెళ్తాను, నన్ను పంపించండి అనేప్పుడు వాళ్ళని మీరు అడగాలి. అంతేగాని తల్లిదండ్రులకు మీరు ఎదురు వెళ్ళకూడదు అని ఇప్పుడు చెప్తూ ఉంటాను నేను. అలాగే నేను మా ఫాదర్తో కూడా అలాగే ప్రవర్తించాను. మా నాన్నకి నచ్చినట్టు చదువుకున్నాను, మా నాన్నకి నచ్చినట్టు జాబ్ తెచ్చుకొని ఆయనకు నచ్చినట్టు ఒక 6-7 months పాటు వర్క్ చేసి, నాకు ఇందులో నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను, నా హ్యాపీనెస్ కదా మీరు కోరుకునేది, మ్యూజిక్ ఫీల్డ్లోకి వెళ్తాను, వెళ్ళి అందులో నేను మంచిగా గ్రో అవుతాను, అయిన తర్వాత మీకు నేను చూడండి, అప్పుడు కూడా మీకు సాటిస్ఫాక్షన్ కలగకపోతే నేను మళ్ళీ వచ్చేస్తాను ఇందులోకి అని చెప్పాను అనమాట. మ్యూజిక్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నేను చేసే షోస్ చూసి, నా ఫ్యామిలీ కోసం నేను కష్టపడే విధానం చూసి, పెద్ద వ్యక్తులతో ప్రముఖులతో పరిచయాలు చూసి, లైఫ్లో నేను గ్రో అయ్యే విధానం చూసి మా నాన్నగారు అప్పుడు కూడా సాటిస్ఫై అయ్యారు. ఓకే వీడు ఎక్కడికి వెళ్ళినా కూడా సంగీతాన్ని, అమ్మవారిని, ఆ తల్లి మహాతల్లిని నమ్ముకున్నాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా వీడు హ్యాపీగా ఉండగలడు, హీ విల్ అచీవ్ ఎనీథింగ్. సో వీడిని మనం ఫ్రీగా ఉంచాలని చెప్పేసి మా ఫాదర్ నన్ను వదిలేశారు. వెళ్ళినారా హ్యాపీగా. బేసిక్గా సింగింగ్ అని కాకుండా యాక్టింగ్ ఏదైనా ఈ ఫీల్డ్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు ప్రొఫెషన్ని ఎంకరేజ్ చేయరు బేసిక్గా. అంటే తొందరగా సక్సెస్ కాలేరేమో, అంటే డబ్బులకు చాలా ఇబ్బంది పడవచ్చు.
తినడానికైనా చాలా ఇబ్బంది పడొచ్చు అని ఇప్పటికీ చాలా మంది చాలా స్ట్రగుల్ మంది అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఉన్నారు కానీ వాళ్ళు సింగింగ్ లోనే ఉన్నారు స్టిల్, మన సింగర్స్ సంబంధించి. సో అయినా మీ ఫాదర్ అది అది నేను ఒకటి అనుకొని చెప్తాను ఏంటంటే ఇక్కడ డెడికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ శిశిరా. మనం ఉన్నాము ఇందులోనే ఉన్నాము అని చెప్పి నేను అందుకే చెప్తాను ఏంటంటే కష్టాలు కన్నీళ్ళు చాలా ఉంటాయి. ఓర్పు అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పేషెన్సీ సరిగ్గా నీకు పేషెన్సీ లేకుండా నువ్వు వచ్చేసి రంగాన్ని దూషించకూడదు. నీకు పేషెన్సీ లేనప్పుడు నువ్వు వచ్చినటువంటి రంగాన్ని దూషించే హక్కు నీకు లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక గొప్ప నటుడు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది. ఎంత కష్టపడ్డారు 10 ఏళ్ల పాటు ఆయన వెయిట్ చేశాడు. 10 ఏళ్ల పాటు వెయిట్ చేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు ఆయన. దానికి ఏం సమాధానం చెప్తాం మనం? అంటే ఆయన మీద ఉన్న నమ్మకం అది ఎప్పటికైనా ఓర్పు, రాకపోతుందా. సహనం. ఎన్నో రాళ్ళు దెబ్బలు తిన్నాడు ఆయన. రాళ్ళ దెబ్బలు అంటే మాటలతో కూడుకున్న రాళ్ళ దెబ్బలు తిన్నాడు. ఒకానొక టైంలో అసలు అయిపోతుంది, అసలు ఏం లేదు అనుకున్న టైంలో శిఖరం ఎక్కువ కూర్చున్నాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు. అసలు ఎవరు ఊహించలేరు. 10 ఏళ్ల క్రితం ప్లేనరీ సమావేశం జరిగినప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా స్టేజ్ పై నిలబడిన ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఆయన పార్టీకి సంబంధించినటువంటి ప్లేనరీ సమావేశాల్లో పాల్గొనబోతున్నాడు. ఓర్పు సహనం అనేది చాలా. నేను అందుకని చాలా మంది కూడా చెప్తుంటాను పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆదర్శంగా తీసుకోండి అని చెప్తాను. ఎందుకు అంటే ఆయన ఓర్పు సహనం అది 10 ఏళ్ల పాటు ఒకానొక టైంలో ఆయన పోటీ చేసినట్టు 2 ప్లేసెస్లో ఓడిపోయాడు ఆయన. అటువంటి ఆయన ఇప్పుడు నిలబడి కూర్చొని డిప్యూటీ సీఎం కూర్చోన్నాడు. డిప్యూటీ సీఎం అనే పదవికి వన్నీ తెచ్చేసాడు ఆయన. సో ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాలిటిక్స్. ఉదాహరణకి ఎందుకు చెప్తున్నాను అంటే ఓర్పు చూసి ఒక ఇన్స్పిరేషన్ గా మనం ఎంచుకున్న రంగంలో ముందుకెళ్ళాలి అంటే ఓర్పు సహనం చాలా ఇంపార్టెంట్. టైం పడుతుంది మనకు రావడానికి కూడా. ఎందుకంటే ఎంతోమంది నీలాగా ఎంతోమంది టాలెంటెడ్స్ ఉంటారు. ఎంతోమంది కొంతమంది నీ జూనియర్స్ కూడా అవకాశాలు వస్తాయి. కానీ వాళ్ళని చూసి నువ్వు ఆధారపడకూడదు. అంతే. ఒక్కొక్కడి యొక్క స్టార్ ఒక్కొక్కటి టైం అన్నట్టు వాళ్ళకి టైం వచ్చింది, టైం రావడానికి నీకు ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఒక టైం అనేది ఉంటుంది. ఆ టైం కోసం నువ్వు వెయిట్ చేయాలి. అది నాకు వయసు అయిపోతుందంటే అదే టైం ఏం చేస్తుంది? నీ టైం వచ్చినప్పుడు ఇస్తుంది నీకు. అప్పటి వరకు నువ్వు రెడీగా ఉండాలి. రెడీగా లేకపోతే ఇంకా అదేం చేస్తే వెళ్ళిపోద్ది. సో విషయం ఏంటంటే నువ్వు ముఖ్యంగా ఇటువంటి రంగాలను ఎంచుకుంటున్నప్పుడు అన్నిటికీ నువ్వు తెగించి ముందుకు రాగలగాల. శంకర్ మహాదేవన్ గారినే తీసుకో, అంతే. 40 years వచ్చింది ఆయనకి బ్రేక్. ఇప్పుడు ఉన్నారు కదా మన హరిహరన్ గారికి ఆయన 40వ ఏట ఆయనకు ఒక గుర్తింపు వచ్చిందంట ఒక పాట ద్వారా. 40 ఏళ్ళు అంటే మోస్ట్లీ ఒక 40% లైఫ్ అయిపోయింది. ఎంత లెజెండ్స్ వాళ్ళే అంత వెయిట్ చేశారంటే మనం ఇంకా వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వెయిట్ చేయొచ్చు. చాలా మంది అంటూ ఉంటారు ఏంటంటే ఇటువంటి రంగాన్ని తీసుకుంటున్నారు కదా, జాగ్రత్తగా ఉండాలి. పక్కన ఒక సైడ్ బిజినెస్ కూడా పెట్టుకోండి, తప్పేం లేదు. కానీ దీన్ని సైడ్ బిజినెస్ చేయకూడదు. దీన్ని సైడ్ బిజినెస్ చేసి నాకు అందులోకి వెళ్ళాను, నా రంగంలోకి వెళ్ళాను, నాకు ఎందుకు వర్క్ నాకు జరగలేదంటే, ఇప్పుడు సంగీతం పాట అంటే సినిమాలో ఒక్కళ్ళ పాడడం కాదు, సినిమాలోనే పాడడం కాదు. పాట అంటే అలరించడం కూడా పాటే. కూడా అనేది కూడా యూజ్ చేయకూడదు మనం అక్కడ. పాట అంటే అందరి కోసం అందరి ప్రజాగాయని అని పేర్లు ఎలా వస్తున్నాయి? ప్రజల కోసం నువ్వు వచ్చేసి నీ ఆర్ట్ని చూపిస్తున్నావు. నేను సినిమాల్లోనే పాడతాను, సినిమాల్లోనే కూర్చుంటాను. సరే, కొన్ని ప్రిన్సిపల్స్ కొంతమంది సింగర్స్ పెట్టుకుంటూ ఉండొచ్చు, నేను కాదని చెప్పను. అంటే ఇందాక నువ్వు అన్నావు కదా, వాళ్ళు సింగర్స్ లాగా ఉండిపోతున్నారు, కష్టాలు కన్నీళ్ళు బాధలు పడుతున్నారు అని చెప్పేసి. కొంతమంది సింగర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఏంటంటే కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకొని పాడాలనుకుంటున్నారు. కానీ సినిమా ఒక్కటే ప్రపంచం ఏం కాదు. ఒక గాయకుడిగా, ఒక సంగీత కళాకారుడు నువ్వు బయటకు వచ్చినప్పుడు నీకు ప్రపంచమే నీ వేదిక. ప్రపంచంలో మంది మన పాటతో ఆనందపడుతున్నారంటే అది చాలా పెద్ద అచీవ్మెంట్. అంతే కదా. ఇప్పుడు మైకేల్ జాక్సన్ సినిమాల్లో ఎన్ని సినిమాల పాటలు పాడాడు? మైకేల్ జాక్సన్ ఎన్ని సినిమాల్లో పాటలు పాడాడు? ఆయన కేవలం 10 ఆల్బమ్స్ 12 ఆల్బమ్స్ చేశాడు ఆయన. అటు మ్యూజిక్ ఆల్బమ్స్. హాలీవుడ్ లో కూడా సినిమాలు ఉన్నాయి కదా, అందులో కూడా కొంతమంది బాగా పాపులర్ అయినటువంటి ప్లేబ్యాక్ సింగర్స్ ఉన్నారు. మైకేల్ జాక్సన్ గారు ప్రపంచం వ్యాప్తంగా ఆయన పాటలు కానీ, ఆయన డాన్సులు కానీ, అసలు సంగీతం అనేది ఒక జీవన వాహిని లాంటిది. ఈ ప్రపంచం ఒక స్టేజ్ అని అనుకున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా అద్భుతంగా నీ పాటని వినిపించవచ్చు, నీ గళాన్ని వినిపించవచ్చు, ప్రజల యొక్క అభిమానాన్ని పొందొచ్చు. ఇప్పుడు కొంతమంది పౌరాణిక రంగస్థల నటులు ఉంటారు, వాళ్ళు ఏమైనా సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారా? కానీ వాళ్ళకి అంత గొప్ప పేర్లు ఎందుకు వచ్చాయి? బండారు రామారావు గారు, డివి సుబ్బారావు గారు, చెంకుర్తి నాగేశ్వరరావు గారు
ది గ్రేట్ షణ్ముఖ ఆంజనేయరాజు గారు. ఈ పేర్లు నీకు తెలుసుంటాయో తెలియదు, నాకు తెలియదు కానీ విన్నాను ఈ పేరు. షణ్ముఖ ఆంజనేయరాజు గారు అవును. గ్రేట్ లెజెండరీ రంగస్థల నటులు ఆయన. ఆయన ఎన్ని సినిమాల్లో నటించారు? ఆయన గొప్ప పౌరాణిక రంగస్థల నటుడు. ఆయన అంత పేరు తెచ్చుకున్నాడు. ఒకటి ఏమంటానంటే, సినిమాల్లో పాడటం ఒక్కటే పరమావధిగా పెట్టుకోకూడదు సింగర్ అనేవాడు. ఇప్పుడు ఎన్ని వందల బ్యాండ్స్ వచ్చాయి హైదరాబాద్లో. ఏ ఒక్క పబ్కి వెళ్ళినా కూడా బ్యాండ్స్ ఉంటాయి, ఏ ఒక్క కేఫ్కి వెళ్ళినా కూడా బ్యాండ్స్ ఉంటాయి, ఒక బ్యాండ్ చేసేసుకొని ఏ ఒక్క రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఒక బ్యాండ్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. ప్రపంచ సంగీత కళాకారుడికి ఈ రోజుల్లో సంగీత కళాకారుడికి అవకాశాలకి కొదవలేదు. ఏ రకంగా అయినా అవకాశం సంపాదించుకోవచ్చు. బద్ధకస్తుల గురించి నేను మాట్లాడడం లేదు. బద్ధకస్తులే కొంతమంది ఎలా చెప్తారు, రావడం అవకాశాలు రావడం. ఎందుకు రావు అవకాశాలు? సోషల్ మీడియా లేదా ఏంటి? కష్టపడాలా. యూట్యూబ్లో పాటలు పెట్టి, మరి యూట్యూబ్ కూడా నీకు డబ్బులు పైసలు ఇస్తుంటాడు కదా, ఇన్ని తెచ్చుకో మరి. కష్టపడకుండా నాకు ఓవర్ నైట్ లో రావాలంటే అలా స్టార్ అయిపోవాలంటే కష్టం. నేను అసలు అటువంటి వాళ్ళని అసలు నేను ఎంకరేజ్ కూడా రాబాకండి అంటాను. ఇండస్ట్రీలోకి రాబాకండి, సైడ్ బిజినెస్ చేసుకోండి అంటాను.